Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. చట్టాలంటే భయం లేదు, మహిళలంటే గౌరవం లేదు. మద్యం మత్తులో కొందరు పోకిరెళ్ళు రెచ్చిపోతున్నారు. తాము కూడా మనుషులమే అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటన కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మండే ఎండలో తన చిన్నారిని ప్లే స్కూల్ నుంచి తీసుకువెళుతున్నటువంటి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. వెనక నుంచి వచ్చి మహిళ దుస్తులను పైకి లేపుతూ అత్యంత నీచంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. దీంతో ఆ యొక్క విజువల్స్ అనేటి సీసీ కెమెరాలో రికార్డ్ అయి వైరల్ కావడంతో కేసు సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. వెంటనే నిందితుడిని ఇప్పుడు పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన అల్కాపురి టౌన్షిప్ పరిసర ప్రాంతాలలోని పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ విజువల్స్ సాంకేతిక ఆధారాల విశ్లేషణ సహాయంతో నిందితుడిని వడ్డే నాగరాజుగా గుర్తించారు. ఆ వెంటనే నిందితుడు ఉన్న ప్రాంతం పైన దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే నిందితుడు వడ్డే నాగరాజుకు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని తేలింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్ శివారు ప్రాంతాలలో మహిళల భద్రతా విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. మహిళల పట్ల అగౌరవంగా నడుచుకున్న లేదా వేధింపులకు పాల్పడిన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని కూడా నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని నార్సింగ్ పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఏదేమైనా గత కొద్ది రోజుల నుంచి వైరల్గా మారినటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో, అల్కాపురి టౌన్షిప్లో ఒక మహిళ మిట్ట మధ్యాహ్నం పబ్లిక్ ప్లేస్లో ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఒక చిన్న పాపను చంటి బిడ్డను నడుచుకుంటూ ఎండలో గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఈ వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి, అతన్ని వదిలిపెట్టకూడదంటూ డిమాండ్లు వినిపించిన సందర్భంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసర సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ వ్యక్తిని, ఆ దుర్మార్గుని, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజువల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇతనే ఆ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి. పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని తీసుకువెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. తాను సోయి తప్పి చేసినటువంటి ఈ బిహేవియర్కి, ఆ యాక్షన్కి పోలీసులు ఇచ్చినటువంటి రియాక్షన్ ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. అతను పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తే, ఈ దుర్మార్గుడే సభ్య సమాజమే తలదించుకునేటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తే. ఖచ్చితంగా ఇతన్ని వదిలిపెట్టకూడదు. ఇలాంటి పని ఇంకెవరైనా చేయాలంటే అలాంటి పోకిరీలందరికీ కూడా బుద్ధి వచ్చేటువంటి విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కూడా ప్రజలందరూ కూడా డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇతను అరెస్ట్ అవ్వడం పట్ల ఈ యొక్క ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనకు పాల్పడ్డటువంటి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అందరూ కూడా ముక్తఖండంతో చెప్పింది అదే, అస్సలు వదిలిపెట్టకూడదు, అతన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, అతనికి బుద్ధి చెప్పాలి, చాలా దారుణంగా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అనుకున్నట్టుగానే పోలీసులు దొరకబట్టి అతన్ని అరెస్టు చేశారు. కాబట్టి అతనికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ఇంకెవరైనా ఇలాంటి పోకిరి పనులు చేసేటువంటి నీచమైన బుద్ధి కలిగిన వ్యక్తులు ఎవరైనా రోడ్ల మీద తిరిగితే వారికి ఒళ్ళు గగుర్లు పుట్టేటువంటి విధంగా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. మరి పోలీసులు అరెస్టు చేశారు కాబట్టి ఆ తర్వాత కోర్టు కూడా తీసుకువెళ్తారు. కాబట్టి ఏదేమైనా అలా ఒంటరి మహిళకి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్తే రోడ్డు మీద శ్రేయస్కరం కాదా అనేటువంటి అనుమానాలు కలిగినటువంటి సందర్భంలో మేమున్నామంటూ పోలీసులు ఇచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్ ఇప్పుడు కొంతమేరకు మహిళలందరూ కూడా ధైర్యం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదంటూ కూడా చాలామంది డిమాండ్లు చేస్తున్నారు.